రాజమౌళి గ్రేట్నెస్ ఏంటంటే మనకి హాలీవుడ్ వాళ్ళ సినిమా చూపిస్తే హాలీవుడ్ వాళ్ళకి రాజమౌళి సినిమా చూపిస్తాడు. ఈ వారణాసి సినిమాలో లాజిక్ చూస్తే మామూలుగా వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు సినిమాలు తీసేటప్పుడు హాలీవుడ్లో ఏదైనా ఒక సబ్జెక్ట్లో వరల్డ్ వార్ వచ్చినా లేదా ప్రళయం వచ్చినా ఏలియన్స్ వచ్చి దాడి చేసినా వాళ్ళ నుంచి కాపాడేది ఎవరు? అమెరికన్ హీరో అయి ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డేలో కూడా వాళ్ళు ఇండిపెండెన్స్ డే ఎప్పుడు పెట్టారు? జూలై 4th పెట్టారు. యుఎస్ ఇండిపెండెన్స్ డేనే వాళ్ళు వరల్డ్కి కూడా ఇండిపెండెన్స్ డే కింద పెట్టేశారు. నువ్వు వాళ్ళకి రాజమౌళి ఎలా సినిమా చూపిస్తున్నాడంటే ఏదైనా ఒక ఉల్క వచ్చి ఈ భూమండలం మీద పడి ప్రపంచం అంతా అల్లాకొల్లోలం అయిపోతే దాని నుంచి కాపాడేవాడు ఎవడు? వాడు ఇండియా నుంచే రావాలా? అది ఇండియా యొక్క మహాపుణ్యక్షేత్రమైన వారణాసి నుంచి రావాలా? అది ఆ వారణాసిలో ఉన్న శివుడే హీరో అయి ఈ ప్రపంచాన్ని కాపాడాలా? సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ని హాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమాకి మార్చి మనోడు రూల్ చేసే పరిస్థితికి వచ్చాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. రాజమౌళి థాట్ ప్రాసెస్ నిజంగా మామూలు కాదు, మహానుభావుడు. హ్యాట్స్ ఆఫ్ టు యూ.